హాయ్ ఫ్రెండ్స్, మీకు విషయం చెప్తాను వినండి. మరి లోకంలో ఇంకోళ్ళని తప్పులు మనం వెతుకుతూ ఉంటామే, అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. మనం ఒకళ్ళలో తప్పులు వెతకాలా, మనలో మనం తప్పులు వెతుక్కోవాలా? మీరే చెప్పండి, పోనీ చూద్దాం. కాబట్టి మనం ఎప్పుడు ఇంకోళ్ళలో తప్పులు వెతకూడదు, ఒకరిని తీర్పు తీర్చకూడదు, మంచి చెడ్డని చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకున్న పర్సనాలిటీ బట్టి వాళ్ళు మంచి చెడ్డని మనకు తెలుస్తుంది, వాళ్ళు చేసిన పనులు బట్టి మనకు తెలుస్తాయి. అంతవరకే మనం కానీ యు ఆర్ నాట్ సపోజ్ టు జడ్జ్ అదర్స్. ఓకేనా? యు ఆర్ నాట్ సపోజ్ టు పాయింట్ అవుట్. ఒక చెయ్యి ఏళ్ళు చూపెడితే అన్ని ఏళ్ళు నీ వైపు కూడా చూపెడతాయి, నీలో కూడా తప్పు ఉన్నది అని. మన తప్పులు సరిదిద్దుకోవాలి, కానీ ఒకరి తప్పులు ఎంచి మనం నిలబెట్టకూడదు. అది చాలా తప్పు. దట్ ఇట్ సెల్ఫ్ ఇదే తప్పు. బైబిల్లోను లూకాసు వార్త 6 అధ్యాయం 4 వచనంలో, నీ కంటిలో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సహోదరు కంటిలో ఉన్న నలుసుని